ప్రైజ్ ద లార్డ్. 7వ కీర్తన 17వ వచనం. యెహోవా న్యాయం విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ఈ 7వ కీర్తనను దావీదు మహారాజు రచించినట్లుగా మనం చూస్తాం. తన జీవితంలో ఎంత భయమును ఎదుర్కొన్నాడో, తన శత్రువులు తను ఎంత బాధ పెడుతున్నారో ఈ కీర్తన ద్వారా అతడు వర్ణిస్తూ వచ్చాడు. అయితే ఎంతగా అతడు చెప్తూ చివరికి వచ్చేసరికి ఏమంటున్నాడంటే, నాకు యెహోవా న్యాయం విధించువాడని నేను నమ్మి ఆయనను స్తుతిస్తున్నాను అంటాడు. అంటే అర్థం ఏంటంటే, ఇన్ని బాధలు తనకున్నా, ఇన్ని కష్టాలు తనకున్నా, ఇంతమందిని తను తరుముతున్నా, ఇంత వేదనతో తన జీవితం నడుస్తున్నా, అతని హృదయంలో ఒక ఆశ, అతని హృదయంలో ఒక నిరీక్షణ, అతని హృదయంలో ఒక గొప్ప విశ్వాసాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. నా దేవుడు తప్పకుండా నాకు న్యాయం విధిస్తాడు, నాకు దేవుడు మేలు చేస్తాడు, ఇంత భయంకరమైన ఆపద నుండి నా దేవుడు నన్ను విడిపిస్తాడని నేను దేవుని నమ్ముతున్నానంటూ ఈ చివరిలో తన యొక్క విశ్వాసపు వాక్కులను ఇక్కడ మనకు అందిస్తూ ఈ కీర్తన ముగిస్తాడు. నిజంగా ఎంత గొప్ప విశ్వాసమో కదా. ఆ విశ్వాసమే దావీదును కాపాడింది. ఆ నిరీక్షణే దావీదును అంత భయంకరమైన శోధనలో నుండి బయట తీసుకొచ్చింది. తనను తరుముతున్న శత్రువుల చేతిలో తను పడకుండా, దొరకకుండా కాపాడబడడానికి ఈ విశ్వాసం ఎంతో తోడ్పడింది. దేవునికి విశ్వసించువారంటే చాలా ఇష్టం. దేవునిని తనకు కార్యం జరిగిన తర్వాత స్తుతించడం కంటే, తనకు కార్యం జరగక ముందే దావీదు ఇక్కడ దేవుని స్తుతిస్తున్నాడు. చాలా మంది మేలు జరిగినాక కూడా దేవుని స్తుతించరు. కానీ దావీదు జరగక ముందే, దేవుడు ఇంకా కార్యం చేయకముందే, తన ప్రార్థనకు జవాబునివ్వక ముందే, నా దేవుడు నా ప్రార్థన వింటాడు, నా దేవుడు నాకు న్యాయం చేస్తాడు, నా దేవుడు తను నమ్ముకున్న వాళ్ళని ఎప్పుడు చేయవిడవడు అన్న గొప్ప విశ్వాసాన్ని ఇక్కడ వెల్లబుచ్చుతున్నాడు. నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను. దేవుడు మీ జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. వాటిని బట్టి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారా? వాటిని బట్టి మనం అందరం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఏ విషయం కొరకైతే నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావో, ఏదైతే ప్రభువు నుండి నువ్వు ఆశిస్తున్నావో, అది దేవుడు జరిగిస్తాడని నమ్మి కూడా దేవుని స్తుతించాలి. నా దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తున్నాడు, నా దేవుడు నన్ను దీవిస్తున్నాడు, నా దేవుడు నాకు కన్నీరు తుడుస్తున్నాడు, నా దేవుడు నా శత్రువులతో వ్యాజ్యం ఆడతాడు, నేను చేస్తున్న ఉపవాస ప్రార్థన ఆయన చూస్తున్నాడు, నేను కారుస్తున్న కన్నీరు ఆయన చూస్తున్నాడు, నా భక్తిని, నా విశ్వాసాన్ని ఆయన చూస్తున్నాడు, ఆయన జాలిపడే దేవుడు అని ముందుగానే నువ్వు ఆయన స్తుతిస్తున్నావా? లేదా ఆయన మీద సణుగుతున్నావా? లేదా ఆయన మీద ఆయాసపడుతున్నావా? ఆయన మీద అవిశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నావా? ఒకవేళ అవిశ్వాసాన్ని ప్రదర్శిస్తే దేవునిని మనం ఏమేలు పొందలేమేమో. దావీదు ఉపయోగించిన ఈ విధానాన్ని మనం కూడా ఉపయోగిద్దామా? మనము కూడా మన దేవుని నమ్ముదామా? అవును, నీ దేవుడు నీ కష్టమును నేను విడిపించేవాడు. నీ కష్టము నీ దృష్టిలో పెద్దదే గాని దేవునికి అది పెద్దది కాదే. నీ శత్రువు నీ దృష్టిలో చాలా గంభీరంగా కనబడుతున్నాడేమో, కానీ దేవునికి కాదే. ఆయన ఎంత శక్తిమంతుడో తెలుసా? ఆయనకి ఎంత అధికారం ఉందో నీకు తెలుసా? సర్వాధికారం కలిగిన వాడు, అన్నిటినీ లోపరుచుకోగలిగిన వాడు, సమస్తమును లోపరుచుకోగలిగిన శక్తి సామర్థ్యాలు ఆయనకు ఉన్నాయి. ఖచ్చితంగా నీకు ఆయన మేలు చేస్తాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ శత్రువుతో పోరాడుతున్నావు? ఏ వ్యాధితో పోరాడుతున్నావు? ఏ వ్యసనముతో పోరాడుతున్నావు? ఏ బాధలతో పోరాడుతున్నావు? శత్రువు నిన్ను తరుముతున్నట్లుగా అనిపిస్తుందా? బాధలు నిన్ను తరుముతున్నట్లు అనిపిస్తున్నాయా? ప్రార్థన చేయి, దేవునికి చెప్పుకో. అట్ ది సేమ్ టైం దేవుడు నన్ను విడిపిస్తాడని కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నమ్ము, గుండెల నిండా విశ్వాసాన్ని నింపుకోగలిగితే ప్రతి శోధన నుండి నువ్వు బయటపడతావు. సరికదా, ఘన విజయాన్ని పొందుతావు, దేవునికి మహిమ తీసుకొస్తావు. అలా భక్తులు ఎందరో విశ్వసించి గొప్ప కార్యాలు చూశారు. తమ శక్తిని నమ్ముకోలేదు, తమ జ్ఞానాన్ని నమ్ముకోలేదు, తమ సామర్థ్యాన్ని నమ్ముకోలేదు, కానీ దేవుని గొప్పతనాన్ని బట్టి దేవుణ్ణే గణపరిచారు, దేవుని మీద ఆధారపడ్డారు. దేవుడు ఖచ్చితంగా మాకు ఈ కార్యం చేస్తాడు, దేవుడు మమ్మల్ని శత్రువు నుండి విడిపిస్తాడని నమ్మారు, దేవుని స్తుతించారు, ఆయన మహిమ కొరకు బ్రతికారు, గొప్ప కార్యాలు ప్రపంచానికి చూపించారు. ఇలాంటివి ఎన్నో స్తుతిగానాలు దావీదు ఆలపించి ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు రుచి చూసినట్లుగా నీవు నేను కూడా ఆ కృపను పొందుదాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు నాయన. నువ్వు న్యాయం విధించేవాడవని నమ్మి నిన్ను స్తుతించి నిజంగానే న్యాయం పొందాడు, మేలు పొందాడు, తనను తరుముతున్న శత్రువు మీద విజయం పొందాడు. మరి మేము కూడా అట్టి దృక్పథాన్ని కలిగి నిన్ను స్తుతిస్తూ నిన్ను ఆరాధించే వారిగా సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.